అడగరాదయ్యో తిరిగి చేతికి రాదయ్యా ఇంటి ముందర రేపు ఎట్టు పెట్టరాదయ్యో నరుడా పెట్టరాదయ్యా ఇంటి వెనుక చాదబాయి తవ్వరాదయ్యో నీళ్ళు ఏమనే పాలు విండిని రాలేదా ఇంకా పిండిందే అత్తంది నా మరదలని ఇత్తడి ముంతల సిక్కటి పాలు పోసిపెట్టిన పట్టు ఇక నువ్వు పోసే పాల కోసం ఎండాకాలం దొరికి కుండల నీళ్ళకి ఎదురు చూస్తాం మా చూద్దు కానీ ఇన్ని రోజులు పోసిన పాలు రూపాయి బిల్ అవ్వకుండా పైసలు ఇవ్వమను మీ అమ్మను. అయ్యో ఈ ఊరితో మేమేమో నిడుపు కాగితం చేసుకొని పోతున్నామా అదినే ఇత్తాం తీయదినే అడగంగా 5 నెలలకు పాల పైసలు ఇస్తారు. ఈ నీళ్ళు గుడికైతే తక్కువ లేదా మీకు? ఈమె ఎప్పుడు వస్తుందో మరి 11 అవుతుందో 12 అవుతుందో ఏముంది చూసి 7 గ్లాసుల పాలు పిల్లికొత్తా. బుజ్జి ఉన్నావారా? ఏంటిదే బాబు? లోటు ఎక్కడ ఉంది రా అవతల కూడా. గదేందే బాబు దడికే ఉండే. తొడికి వచ్చినట్టయితేనా లోట్లని బ్రో భాగ్యా ఏయ్ లోట్లనివే మా బాబు కొంటవేండు నీళ్ళు కొట్టవమ్మన పైన కొంటవేండు నీ అవ్వ నీ వాళ్ళకి ఇంటికాడ లోట కూడా అయితే ఉండదానే ఊళ్ళో పిల్లలు అగ్గం చేసుకుంటే సుఖం ఉంటుంది అనుకున్నా. సుఖం నాకు కాదు నీ వాళ్ళకు. అయ్యో 5 నిమిషాలు ఆపుకుంటేంది ఆకలి అయితే అంటే రోకలి మింగ అన్నదారు నీ అసోంటిది. ఆగనన్నా ఆగడ ఈ కొంగకాల మొగడు ముళ్ళ మీద నడుచుకుంటే నడుస్తున్నావు ఇంకో లోట పెట్టుకుని పోతేంది. ఈడ నా మీండెడ్ పెట్టిన దడికి ఒకటి 10 లోటలు ఉన్నాయి ఈడ పట్టుకొని పోను. మరి ఆగుతేంది సూదిని ముళ్ళగాడు తాగుతాదే ఎయ్యనేత మరా. అగ్గో ఏమిటి కొడతావు అత్తనుగా చాగరాదు. వచ్చినట్టే ఉన్నది అంత అయోమయం అవుతుంది నాకు. నమస్తే అల్లుడు. ఏందో పొద్దుగాలే ముద్దుగా ముచ్చట పెడతారు. నువ్వు కొనిచ్చిన దున్నపోతే తినింది మీ బిడ్డకు జున్నుపాలు కావన్నట. మీ అయ్యచ్చినాక విండితే రాగని చెప్తాను. ఏ అల్లుడు నువ్వు భలే మాట్లాడతావు. దున్నపోతే తింటుందా? ఎందుకు ఈనది? నువ్వు వీని తిన్నా నెత్తి మీద పెట్టలే ఇటీ జరైతే లుంగిలో పెట్ట జరు బిడ్డ నువ్వు సిక్కడి చాయ్ పెట్టుకో, నేను ముఖం కడుకుంటా. సరేనా బాబు అల్లమే అన్నా? అల్లమే ఏలకాయలే కమ్మగా ఉంటుంది. ఏయ్ ఇలా కూర అంటావా అలానే ఆట ఆడతానవే? అత్తున పోతున్న రామశిలక రాకపోకు బంగాశిలక అని ఆట ఆడుతున్నా. అత్తవా ఆగత్తలేదు అయ్యాక? ఆగపోతే ఎడిగిపోతా. గోసి బిగ్గర పెట్టుకునే కన్నా మార్వానం పోతానా? మా ఆగుతా. బుజ్జి ఓ భాగ్య. అబ్బా పిల్లికి కదా పాలగంజు కనబడంగానే గజ్జుటి తిరిగినట్టు ఈమె తినే టైంకి ఆసన పట్టుకొని బరాబరత్తది. ఏతున్నవే అమ్మ ఏంటిదే? ఏ టిఫిన్ గిన్నె ఉన్నదా? వచ్చినా తీసుకుపోదాం. బాబు పనిపోతాడు, మన ఇంట్లో గిన్నె ఉంది కానీ తూటు పడ్డది. సరే తీసుకొస్తావు. తీసుకురా. కూర అయిందా బిడ్డ? అయిందమ్మా. పప్పేసి పాడైందే, అది ఉడకలేదు. బాబుకు పనికి ఆలస్యం అవుతుంది, కొంచెం గిన్నెలు వేసియవా?
అది బుజ్జి కారపడి ఉందా ఉందమ్మా. ఏమని ఇంత సూతు ఉండనే మొత్తం కూరలకు మరిచి పాడు చేసిన రాంగా కొంచెం గిలాసులు పోసుకరా. ఎందుకత్త మావకాలలో కొడతావా? ఏ గట్లెందుకు కొడతా అల్లుడు, నువ్వు బాలే మాట్లాడుతాను. గదే మావకాలకు బాగా పొరలచ్చినాయట కదా, కొడతావా అని అంటానా. అయ్యో గందుకేనా అల్లుడు, మీ మామ కళ్ళు నదరెత్తలేవంటుండు. ఓరది హాస్పిటల్ నువ్వే తీసుకుపోరాదు. తెస్తున్నావా బిడ్డ? మంచిగా ఈ గురంగాలది ఇల్లు అలుగుతున్నాట, తెల్లారదాకా ఉల్లారలేదట. ఏందా అల్లుడు, ఏమో నోట్ల గులుగా పడుతుంది. ఏం లేదత్త, కొంటవా? అయ్యో బుజ్జి, మీ ఇంట్లో కళ్యామాకుందా? మీ ఇంట్లో పెద్ద చెట్టే ఉన్నది కా అత్త? ఏముంది కానీ అల్లుడు, ఆరేకు ఎవరు దింపాలి. అట్టనా? నువ్వు ఉండమ్మా, తీసుకొస్తా. సరే బిడ్డ పోయేస్తా. సరే పోయేస్తా అల్లుడు. చీనా బతుకు ఆకు ఈక ఏ దొరుకుతుంది కొంటపోతారు ఇంట్లోకి వెళ్ళి. అగో అలా ఏం పెడతలేరా నీకు? ఏం పెట్టిరే? ఎన్నడన్నా గిన్నెనంత కూర వేసుకొని వచ్చిరా అని మీ వాళ్ళు? మొన్న తీసుకొచ్చా కదా మా అమ్మ. అబ్బా రోట్ల మిగిలిన కారమానే ఓ ఇంకా దాన్ని మీ అవ్వ గీకి గీకి గిన్నెకి పెట్టుకొని ఇగో బిడ్డ అని తీసుకొచ్చి ఇచ్చింది. ముఖం కదా ఎక్కది అక్క చికెన్ కల్ అనుకొని చంపితే చిక్కులు వెళ్ళాలమ్మా. సంపుతావు ఎందుకే పెళ్ళైన కొత్తలు ఎంత మంచి అత్తమామ దొరికిరానంటివి. ఈ కాడ నుంచి ఏమైనా తీసుకొస్తే ఇంటివి మూతి మీదకి చంపుతా. లోటపేట పేదలకు నక్కాశపడ్డటే ఉన్నది పోన బతుకు. అన్న వేసుకురా పో. ఆడేవాడు ఆనాడే చెప్పిండు ఊలిన పోయి లగ్గం చేసుకోకరా అని. ఇప్పుడు అర్థమవుతుంది. ఊరిని అవ్వ లోట కాంచి పట్టుకొని పోతారు నీ నీ బతుకు. చేతులు కడుకొచ్చుకోండి. ఏమైందిరా పాపు గీడాగినావు? బండికి లచ్చవాడి తగినట్టున్నదిరా. అందుకే బండిని ఎక్కడ నడపాలరా. ఏతులకు ఎసరు పెడితే పాప పలసపడదా మరి? అరే నా తిప్పలేదు నేను పడతా అంటే నీ ఉరుకులాట ఏందిరా? ఉరుకులాట కాదు కానీ బండిని చూస్తే అర్థమవుతుంది. పొట్టు పొట్టు పప్పాపు చేసినట్టున్నావుగా. ఏమై బాబు ఎటు పోతానవే? గ్రామ పంచాయతీ పోతానురా, కొంచెం పని ఉండే. మరి గిన్నె నడుచుకుంటూ పోతాను, సైకిల్ లేదా? సైకిల్ లేదురా. నీ బంగారం మాసం ఉంటే అల్లుండి సైకిల్ ఉండగా ఆ సైకిల్ వేసుకోబో. అరే కరెక్టేరా అల్లుడు, నేను సైకిల్ తీసుకోపోతానా, నువ్వు నడిచిపో. అయిందా? మంచిగా అయిందా? ఎందుకురా నన్ను గెలుపుతావు మరి? ఈ ఎన్నెరు పాడుగాను బాగా గుట్టబట్టే, కొద్దిసేపు పనికి పోతే తలకాయంతో ఉన్నాయబట్టే. నా బిడ్డిందో నేను నీళ్ళన్నది ఆగిపోదాం. బుజ్జి ఉన్నావా బిడ్డ? బాబు కొన్ని మంచినీళ్ళు తీసుకురా. ఈ ఎండలు పాడుగాను ఇప్పుడే ఇంత కొడుతున్నాయి, ఇంకా ఎంత కొడతాయేమో. ఎటు పోయినావా బాబు? పొలం కాడికి పోయినా బిడ్డ. అవును కానీ బాబు, ఎప్పుడు చూసి నీ పాత అంగిలో వేసుకుని తిరుగుతావు, లేవా ఇంట్లో? ఏనా అదే ఉంది బిడ్డ, నేనన్నా పడిపోరన్నా పాత వేసుకుని నడిపిస్తానా. సరే ఒకసారి అయితే అమ్మని ఇంటి మొక్కన రమ్మను. సరే బిడ్డ. సరేనే మంచిది మరి పోయేస్తా. సరే సరే. అమ్మా ఏంది బిడ్డ? ఇగో బాబుకి వేసుకుందాం అంటే మంచి అంగీలే లేవే, అల్లుడు వేసుకుంటాను లేడు, అట్టిగా బీరువలో మురుగుతున్నాయి. ఇగో తీసుకపో. ఏ అద్దు బిడ్డ, మళ్ళీ అల్లుడు తిడతాడు గులుగుతాడు, ఎందుకు నీకు మాటలు మళ్ళా? ఏమన్నాడు? ఏమన్నా అంటే నేను చూసుకుంటా కానీ వాడు తీసుకపో. అద్దే నేను చెప్తున్నా కదా, తీసుకో. సరే బిడ్డ పోయా. ఆగమ్మా. ఏంది వాళ్ళకి ఇవ్వెందుకే? ఏ ఉంటేనే మీకే దేనికైనా ఖర్చులకు అవుతాయి. నేను వేరేళ్ళకి ఇస్తున్నానా, మళ్ళీ మీ అల్లుడు ఏమని అనుకుంటాడు. పో. ఎందుకు బిడ్డ అనవసరంగా మళ్ళీ ఆయనతో మాట్లాడిపిస్తావు?
ఆకుపచ్చగల రంగు పెట్టిన కానీ నా ఇస్త్రీ చేయించి లేవు ఇవన్నీ షటర్లే పెట్టింది ఇలా. భాగ్య ఇట్రా. అలా నేను ఆకుపచ్చ కలర్ రంగు ఐరన్ కొట్టించి పెట్టిన ఏది అది? అది సరేగా నేను పెట్టిపోతున్నావు. నేను బ్యాంక్ కాడికి పైసల కోసం పోతాను కానీ అంగేది సప్పుడు ఏమైంది? నేను ఇట్లా పోషమ్మ కూర్చున్నదా? అంగేది అది ఏంది అది? మా బాపు ఊకే పాత అంగిలు దొడుకుంటున్నాని నీ 4 అంగిలు ఇచ్చిన వేసుకోమని. అబ్బా రూపాయి చెప్పులు చేపాయి. ఇక ఆయన పాత బట్టలు దొరుకుతానని నా కొత్త బట్టలు ఆయనకి ఇచ్చినావా? ఇప్పుడు నేను ఇట్నే పోవన్నా బండి మీద. వాళ్ళు ఉన్నదే తలగబెట్టుకుని పోరాదు. ఏనుగు పెత్తనం ఇచ్చినట్టు నెత్తంత కొరికిందట. ఇక నీకు సంసారం మొత్తం చేతిలో పెడితే ఇక పొడిగే. ఈ సామాన్ అంతా ఎట్ల పని వేసుకొని నీ అవ్వగారింటి కాడ వేసినా పోయినావు. బండెడే సరిపోతుంది. ఓ లారన్నా ట్రాక్టర్ అన్నా కావాలా? కొద్దని సంపాదన ముత్తైతన ముద్దే గాని మొగడద్దట. కోరి ఉల్లపిన కావాలని చేసుకుంటావు కదా, అలా ఇప్పుడు అరుచుకుంటే ఎన్నుకోనాడికి అసలు గారా? అట్టనా తీయటి మాటలకు తీర్థం పోతే నువ్వు గుళ్ళేనే దాయిలే. నిన్ను వేసుకునేనా తప్పే. ఇప్పుడు ఏం వేసుకోవాలి చెప్పు? వాళ్ళు ఉన్నది ఏదో ఒకటి వేసుకుని పోతాను. వస్తుందా నీకు? చెప్పను బ్యాంకు టైం అవుతుంది. అక్కడ బాగా వచ్చిందే. భాగ్య ఇగో రా. ఇలా 20,000 రూపాయలు ఉన్నాయి. రేపు రంజిత్ గారిని కట్టాలి. బీరోలో పెట్టు. సరే ఎటు పోతున్నావు? నేను ఇక పొలం కాడికి పోతా. అన్నం తినవా? వచ్చినాక ఏంటది? ఏందా ఎలాగట్లున్నావు? ఆ పొద్దు సంఘంలోకి వెళ్ళి 20,000 తీసుకున్నాం కదా, 5 నెలలకెళ్ళి రూపాయి కూడా కట్టలేదు. వాళ్ళు ఇలా కట్టమంటారు, ఇలా కట్టకుంటే సంఘంలోకి వెళ్ళి తీసేస్తారు. ఇంట్లో రూపాయి లేకపోయా, ఎక్కడ ఉడతలేపాయా, ఏం చేయాలని ఆలోచిస్తాను. మరి ఎట్లన్నాయ్యా? మొన్న నువ్వు చెప్పినావు కానీ నేను అంత శ్రద్ధ చేయలేదు. ఇంకా మనకెవరున్నారు చెప్పు దిక్కు? మన అల్లుడు బిడ్డ నేనే. పోయి అడుగుపో, ఇస్తారు. నేనేం బాగున్నా, అడగంది ఎవరు ఇస్తారు చెప్పు పో. సరే మరి పోయేస్తా. అగో గేట్ వేసింది కదా, తాళం కూడా వేసింది. అల్లుడు బిడ్డ ఎటు పోయారో, పైసలు కట్టాలనే. ఇంట్లోకి పోయితే చూస్తా, పైసలు ఉంటే తీసుకుంటా, అల్లునికి చెప్తా. అల్లునికైతే పైసలు తీసినాక చెప్పాలి. పైసలు అల్లుడు నన్ను దొంగ అనుకొని లంగ అనుకొని ఏమన్నా అనుకొని అవసరం అనుకుంటే అల్లుని కాలు వినబడతా. పైసలు తీసినా తర్వాత చెప్తా, లేకుంటే నా ఇజ్జత్ మనం పోయేటట్టుంది. భాగ్య హే గా మొన్న నీకు బ్యాంకులకి తెచ్చిన పైసలు ఇచ్చినగా, అవి రేపు రంజిత్ గారిని కట్టాలి. మళ్ళీ వడ్డీ ఎక్కువ అయితే. సరే.
ఏవే పైసలు తెచ్చినావా? అదే పైసలు కనబడతలేవు. అగో పైసలు ఎందుకు కనబడే? బీరువాలు పెట్టమని ఇచ్చిన కదా. నేను బీరువాలని పెట్టిందే కనబడతలేవు. మరి బీరువాలు పెడితే ఏడవదే? మంచిగా చూసినావా? నేను మంచిగానే చూసింది, అదే నాకు అర్థమవుతలేదు. నిన్ను ఇట్లా కాదే, రాను రాను భయం లేకుండా అవుతుంది నీకు. నిన్ను అల్లుడు ఆ పైసలు నేనే తీసిన, తప్పు నాదే. నువ్వేమనుకోక అల్లుడు, నీ పైసలతోటి ఇలా సంఘంలో నా పేరు దక్కింది, లేకుండా నా విలువ పోతుండే అల్లుడు. నీ పైసలు నీకు ఇస్తా, నువ్వేం బాధపడకల్లుడు. అసలు నేను నీకు మనిషి లెక్క కనబడుతున్నామా? నా ఇంట్లో బంగారం కూడా ఉన్నది, అది కూడా పట్టుకొని పోకపోయాను. గట్లెందుకు చేస్తా అల్లుడు? నువ్వు నా కొడుకాసి ఉంటాను, జర అర్థం చేసుకో. నేను నీ కొడుకును కాదు, అల్లున్నే. కొడుకునని చెప్పి కొండలు ఎక్కియకున్నాను. మీరు నాకు అది పెట్టలే ఇది పెట్టలే ఎన్నడన్నా 10 మందికి చెప్పినా చెప్పలే. ఇవాళ మీరు చేసిందేంది? నాకు తెలియకుండా నీ బిడ్డ మీకు ఎన్నో చేస్తాంది, ఏమన్నా అన్నానా? అనలే. ఇప్పుడు గవన్నీ ఎందుకు? మన పైసలతోటి మర్యాద దక్కింది అంటుండు కదా, ఏదో ఒక మంచి పని అయితే జరిగింది కదా. నువ్వు నోర్మి. అసలు నిన్న అనాలి. ఇన్ని రోజులల్లా మీ అబ్బాయికి ఇచ్చిన విలువ నాకు ఇచ్చినావా? బిడ్డ ఇది నాదే తప్పు. అల్లుడు మంచోడు, ఇలా ఇంట్లోకి వచ్చి పైసలు తీసుకునేంత విలువ ఇచ్చిందంటే అల్లుడు గొప్పతనం, కానీ అది కాపాడుకోవాలి. అల్లుడు నాదే తప్పు, నన్ను క్షమించు. బావా నన్ను క్షమించు బావా, తప్పు నాదే. ఇంకోసారి ఇట్లా కాకుండా చూసుకుంటా. మావా నేను నీకు ఎన్నటికీ అల్లున్నే, కొడుకునైతే కాదు. కానీ కొడుకు లెక్క చూసుకుంటాను. రేపు నా ఇంట్లో ఏదైనా జరగరాని జరిగితే ఆ నింద నీ మీది కత్తా అని చెప్పి మాట్లాడతాను. బావా ఇక నుంచి నీ మేడం ఇక్కడ నడుచుకుంటామే, జర అర్థం చేసుకో. అల్లుడు ఈ తప్పు ఇంకోసారి జరగది. రేపో మాపో మనోడు మనవరాలు అయితే ముడ్డుకి పత్తులలో బంగారు గోల్స్ ఎత్తది, నువ్వు బాధపడగలడు.